నమస్కారం. శ్రావణ మాసం అనగానే ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆరాధనే చేస్తూ ఉంటారు. కానీ ఈ శ్రావణ మాసం అనేది పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా భావిస్తూ ఉంటారు. పురాణ ఇతిహాసాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. మరి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో పరమశివుడికి చేయాల్సినటువంటి పూజా విధానాన్ని వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీహరి శర్మ గారు, మొదటగా ఈ శ్రావణ మాస విశిష్టతను తెలియచేయండి. అయితే శ్రావణ మాసం అనగానే మనం లక్ష్మీదేవినే పూజిస్తూ ఉంటాము. కానీ పరమశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలియచేస్తారా? కార్తీక మాసం అన్నప్పుడు ఈశ్వరుని ఎలా ఆరాధన మనం చేసుకుంటామో, శ్రావణ మాసం అన్నప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకుంటామో, అంతకంటే అతీతముగా ఈ శ్రావణ మాసం ఈశ్వరునికి ప్రత్యేకంగా చెప్పబడి ఉందమ్మా. మనకు ఈ యొక్క దక్షిణాది ప్రాంతంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే ఆడపడుచులందరూ కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో, సంతోషంతో చేసుకునే పూజ వరలక్ష్మీ వ్రతం. కానీ అనేకమైనటువంటి దేవతల పూజా విధానం ఈ యొక్క శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసం అంటేనే ముఖ్యంగా ఈ యొక్క సమస్త దేవతల యొక్క శక్తి నిక్షిప్తమైనటువంటి మాసం. అందున ఈ యొక్క శ్రావణ మాసంలో అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు, మనిషికి పుట్టుకకి సంబంధించినటువంటి ఇంకొక విధానంలో ఉండే విధంగా ఈ యొక్క నాగుల చవితిని కూడా మనం ఆరాధన చేస్తాం. ఎందుకంటే సంతానం కలగని వాళ్ళందరికీ కూడాను ఈ నాగుల చవితి, నాగుల పంచమి ఈ శ్రావణ మాసంలో, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రదేశంలో నాగుల చవితి చేసుకుంటారు, ఇక్కడ నాగుల పంచమిగా చేసుకుంటారు. మళ్ళీ కార్తీక మాసంలో నాగుల చవితిని చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక వ్రతమేనమ్మా. మనకు ఈ శ్రావణ మాసం కంటే ముందు చాతుర్మాస్య దీక్ష, ఆషాఢ పౌర్ణమి నాడు చాతుర్మాస్య దీక్షగా చేసుకుంటారు. కార్తీక పౌర్ణమితో దాని యొక్క పూర్తి అవుతుంది. అలాగే ఈ నాగుల పంచమి రోజున నాగదేవత ఆరాధన ప్రారంభించి కార్తీక మాసం చవితి రోజున నాగుల చవితిని మనం పూర్తి చేసుకుంటాం. అలాగే ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరునికి సంబంధించిన మాసముగా, ఇక్కడ మన యొక్క దక్షిణ దేశంలో, దక్షిణాది రాష్ట్రాలలో ఈ యొక్క లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేస్తే, ఉత్తరాది రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మనము శివరాత్రి కంటే ఎంతటి భక్తి ప్రపత్తులతో జనాలు వస్తారో, సమస్త శివాలయాల్లో కూడా ఈ శ్రావణ మాసం అంతా ఈశ్వరుని దర్శించుకోవడానికి వెళతారు. ఇక లెక్క చేయరు, పర్యటనే, పాదాల మీద నడుచుకుంటూనే వెళ్ళిపోతారు. అంతటి భక్తి ప్రపత్తులు ఈ యొక్క శ్రావణ మాసంలో విశ్వేశ్వరుని అనుగ్రహం కోసం, అలాగే ఎక్కడెక్కడ క్షేత్రాల్లో శివుడు కొలువై ఉన్నాడో ఆ క్షేత్రాలకన్నిటికీ కూడా తమ ఊరు నుంచి పాదాచారులై ఆ యొక్క శివనామ స్మరణ చేసుకుంటూ పోతారు. ముఖ్యంగా భోలే బాబా అంటుంటారు. అంటే ఎందుకు ఈ యొక్క శ్రావణ మాసం ప్రత్యేకంగా ఈశ్వరునికి చెప్పబడిందంటే, శ్రావణ మాస మహత్యం అనేటువంటి యొక్క గ్రంథంలోనే ఈ యొక్క ఈశ్వరుని ఆరాధన కూడా చెప్పబడి ఉంది. అంటే సదా ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని చెప్పి పార్వతీ అమ్మవారు అడగ్గా, ఈ శ్రావణ మాసంలోనే నేను ఎక్కువగా సంతోషంగా ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇందులో ఒక విజ్ఞానం కూడా దాగి ఉందమ్మా. అంటే పురాణాంతర్గతమైనటువంటి విజ్ఞానం. తొలి ఏకాదశి రోజున అని అంటుంటారు, వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజున శయనానికి వెళతాడు, అనగా నిద్రకి వెళతాడు విష్ణు భగవానుడు అని చెప్పి. మళ్ళీ ఎప్పుడు నిద్ర నుంచి ఉపక్రమిస్తాడు అని అంటే, ఆ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున, శుక్లపక్షం ఏకాదశి రోజున నిద్ర నుంచి మేల్కొంటాడు అని. సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు విష్ణువు. మరి అటువంటి స్థితికారుడు విష్ణు నిద్రపోతే అతని బాధ్యతను ఎవరికి తీసుకుంటారు? కాబట్టి పరమశివుడే మళ్ళీ ఆ బాధ్యతని, లయకారకుడు పరమశివుడే. కాబట్టి పరమశివుడు ఉండి ఈ యొక్క కార్యాన్ని అంతా కూడా నిర్వహిస్తాడు. కాబట్టి ఆ తొలి ఏకాదశి తర్వాత వచ్చే పుణ్యమాసం శ్రావణ మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈశ్వర ఆరాధన చేయమన్నది. కాబట్టి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే అన్ని రోజులలో కూడాను శ్రావణ మాసంలో మనం పూజలు అందుకుంటాం. ఆదివారం నుంచి మొదలుకుంటే శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, బుధవారం నాడు గణపతిని, శ్రావణ గురువారాలని, శ్రావణ శుక్రవారాలని, శ్రావణ శనివారాలని, ఇక ఆ దేవతని కొలవనటువంటి రోజంటూ లేదు. కాబట్టి ముఖ్యంగా శ్రావణ మాసం సోమవారం రోజున వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా కనీసము బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ సోమవారం నాడైనా శుక్రవారం నాడైనా పాటించాలమ్మా. లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనంటే
లక్ష్మీ అమ్మవారి ఆరాధన కంటే ఈశ్వర ఆరాధన చేసిన వాళ్ళకి ఆ యొక్క ఈశ్వరుడు లక్ష్మిని ప్రసాదిస్తాడు, అంటే ధనాన్ని ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి నివాస స్థానం ఏ వృక్షంలో చెప్పబడి ఉంది? ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అవతారం మనకు చూసుకున్నట్లయితే వైకుంఠంలో విష్ణు భగవానుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ భృగు మహర్షి వచ్చి భృగు మహర్షి కొడుకైనటువంటి చవన మహర్షి వచ్చి హృదయం మీద తంతాడు కదా కాలితో. అంటే కాలితో తన్నినప్పుడు అక్కడ ఉండేటువంటి లక్ష్మిని అవమానించినట్టుగా భావన చేసి లక్ష్మీ అమ్మవారు అలిగి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంది? శ్రీశైలం అడవుల్లో బిల్వ వృక్షంలో నిక్షిప్తమై ఉంది, అంటే మారేడు చెట్టులో అమ్మవారు నిక్షిప్తమైంది. కాబట్టి ఈశ్వరునికి మారేడు దళాలతో అర్చన చేస్తాం. అంటే ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప మహత్యం ఏంటంటేనమ్మా, మనం ఏ విధానముతో ఏ భావంతో మనం పూజ చేస్తామో మనం అనుకున్న భావం కంటే 10 రెట్ల ఫలితాన్ని ఇస్తాడు, భావాన్ని ఇస్తాడు. ఏ వస్తువులతో పూజ చేస్తామో కాంక్షించి ఆ వస్తువుకి సంబంధించినటువంటి గుణాన్ని 10 రెట్లు మనకు ప్రసాదిస్తాడు. ఇక్కడ బిల్వ దళాలు అంటే మారేడు దళాలతో మనం పూజ చేసామంటే లక్ష్మిని ఉద్దేశంగా పూజ చేసినట్టు. కాబట్టి లక్ష్మిని ప్రసాదించాలంటే ధనాన్ని మనకు అందిస్తాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఇంతటి మహత్యం కలిగినటువంటి యొక్క శ్రావణ మాసం రోజున చక్కగా ఆ యొక్క ఈశ్వరుని అనుగ్రహం కోసం ఆ రోజున ఉపవాసం ఉండవచ్చు. సంధ్యా సమయంలో ఉదయం పూట ఈశ్వర అభిషేకం జరుపుకొని శివనామస్మరణ చేసుకుంటూ సంధ్యా సమయంలో శివాలయానికి చేరుకొని ఆ యొక్క మారేడు దళాలతో ఈశ్వరుని గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా శివుడు ఎక్కడ ప్రీతివంతుడవుతాడు, ఎలా సంతృష్టి పొందుతాడు అనంటే తన చేతితో అరగదీసినటువంటి గంధాన్ని తన యొక్క కోరికని వెలిబుచ్చుతూ ఆ యొక్క శివలింగం మీద ఎవరైతే అద్దుతారో అటువంటి వ్యక్తికి యొక్క కోరిక అచిరకాలంలోనే నెరవేరుతుందని మనకు శ్రావణ మాస మహత్యంలోనే చెప్పబడి ఉంది. అలాగే ఈ శ్రావణ మాసంలో విశేషించి సకల పాపాలు తొలగించుకునేటువంటి ప్రక్రియ కూడా ఈ శ్రావణ మాసంలో ఈశ్వరారాధనలో చెప్పబడి ఉందమ్మా. అయితే మానవుల యొక్క ఈ సమస్త పాపాలు తొలగిపోవాలి అంటే ఈశ్వరుణ్ణి ఏ రకంగా ఆరాధించాలంటారు? ఇక్కడ మనకు ఈ యొక్క శ్రావణ మాసంలోనే చెప్పబడి ఉందమ్మా. ఏ మాసంలో లేనటువంటి ఈశ్వరారాధన ఈ శ్రావణ మాసంలో కల్పోక్త ప్రకారముగా ఇప్పుడు చెప్పబడే విధానంలో కనుక ఎవరైతే మనుజుడు ఆచరిస్తాడో అతనికి ఈ జన్మలలో చేసినటువంటి కర్మ దోషములే కాకుండా సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మ దోషములు కూడా తొలగిపోతాయి. అంటే దీనికి ఒక ఉదాహరణగా చెప్పబడి ఉంది ఏంటంటే సుభద్ర అనేటువంటి యొక్క మహిళ తన యొక్క అందచందములతో ఆ అవంతి నగరం అనగా ఈ అవంతి నగరం అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మధ్యప్రదేశ్ కాబట్టి అవంతి నగరంలో క్షిప్రా నదికి సంబంధించినటువంటి ఒడ్డున కలిగినటువంటి కొన్ని ఒక నగరంలో ఈ సుభద్ర అనేటువంటి ఒక మహిళ నివసిస్తుండేది. తన అందచందాలతో సమస్తమైనటువంటి గొప్ప గొప్ప పురుషుల్ని ఆకర్షించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడాను తీసుకొని తను ఆ విధంగా అధిక ధనవంతురాలయ్యింది. సమస్త పాపకర్మలు చేసినటువంటిది. అయితే ఒకనాడు క్షిప్రా నది ఒడ్డున తన యొక్క పరిచారకుడితో విహరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క క్షిప్రా నది ఆ మాసం శ్రావణ మాసం అయింది. ఆ క్షిప్రా నది దగ్గర ఎంతోమంది మహర్షులు మునులు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పూజలు జపాలు చేసుకునే వాళ్ళు జపాలు చేసుకుంటున్నారు, తపస్సు చేసుకునే వాళ్ళు తపస్సులు చేసుకుంటున్నారు, అభిషేకం చేసుకుని హోమం చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత అందులో అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళిందట. చూచిన తోడనే ఎంతో భక్తి పార్వశ్యంతో ఆ వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి నాకెందుకో జీవితం మీద వైరాగ్యం కలిగింది మహానుభావ. ఈ వైరాగ్యంలో భాగంగా నేను ఇప్పటివరకు ఎన్నో పాపకర్మలు చేశాను, ఏ స్త్రీ చేయకూడనటువంటి పాపకర్మలు చేశాను, పరపురుషులని ఆశ్రయించాను, పరపురుషుల ద్రవ్యాన్ని నేను అపహరించాను, అలాగే వారి భార్యలని కూడా వదిలిపెట్టేంత విధంగా నన్ను ఆకర్షించుకునే విధంగా నేను ప్రవర్తించాను, కాబట్టి నా యొక్క పాపానికి నిష్కృతి లేదా అని చెప్పినప్పుడు అంతటా వశిష్ఠ భగవానుల వారు వశిష్ఠ మహాముని సాక్షాత్తు సప్తర్షుల్లో ఉన్నటువంటి వశిష్ఠుడు కదా. అప్పుడు అంతటా ఆమె యొక్క దివ్య చరిత్రం అంతా కూడా చూసిన వాడై ఆమె యందు కడు దయార్ద్రమైన హృదయంతో అమ్మ ఇప్పటి వరకు నీవు చేసినటువంటి పాపములన్నీ కూడాను నీవు మనస్ఫూర్తిగా ఒప్పుకొని పాప పరిహారం కోసం కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడున్నటువంటి మాసం శ్రావణ మాసం అమ్మ, కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈశ్వర ఆరాధన చేయి, చెప్పిన విధంగా ఆరాధన చెయ్యి, నీవు చేసినటువంటి సమస్త కర్మదోషములన్నీ కూడాను తొలగిపోయి తిరిగి
పునర్జీవితురాలవుతావు. ఇక ఇప్పటి నుంచి నువ్వు ఎటువంటి పాపకర్మలు చేయకుండా నీవు బ్రతుకమ్మ, ఈశ్వరుని ఆరాధన చేయి, నీకు ఈశ్వరుడి కైవల్యాన్ని ప్రసాదిస్తాడనగా అంతటా సంతసించినటువంటి ఆ సుభద్ర ఆ యొక్క వ్రత విధానం ఏంటి, ఆ యొక్క పూజా విధానం ఏంటి చెప్పండి అని చెప్పి వేణోళ్ళ ఆ యొక్క వశిష్ఠ మహర్షిని అడిగిందట. అడిగినదే తడవుగా వశిష్ఠ మహర్షి చెప్పాడు, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున కానీ లేదా ఈశ్వరునికి ఇష్టమైనటువంటి రోజునైనా కానీ నీవు ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించాలి. ముందుగా గంగా తీరానికి చేరుకోవాలి, విశ్వేశ్వరుని సందర్శనం చేసుకోవాలని చెప్పి ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క సందర్శనం చేసుకునే విధంగా కాశీనగరానికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఆ యొక్క గంగలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత చెప్పిన విధానంగా ఆ యొక్క విశ్వేశ్వర పూజ చెయ్యమ్మా, నీకు ఆ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పగా ముందుగా ఆ యొక్క పరిచారకునితో తగు యొక్క ద్రవ్యం అనగా ధనాన్ని పోగు చేసుకొని ఆ కాలిబాటన కాశీనగరానికి చేరుకున్నది. చేరుకున్న తర్వాత అక్కడ గంగలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి ఏ విధానాన్ని చెప్పబడి ఉన్నదనంటే, 11 మంది బ్రాహ్మణులని మీరు ఏర్పాటు చేసుకోవాలి. వీక్షించే ప్రేక్షకులు కూడా శక్తి ఉంటే చేసుకోవచ్చు. 11 బ్రాహ్మణుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత కలశము, ముఖ్యంగా కలశారాధన చేసుకోవాలి. ఆ కలశంలో ఆ యొక్క స్వర్ణ ప్రతిమ, అమ్మవారిది ఈశ్వరుడిది స్వర్ణ ప్రతిమ, అలాగే వెండి ప్రతిమ నందీశ్వరుడిది, ఇవి ఆ యొక్క కలశంలో నిక్షిప్తం చేసి ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క కుటుంబం అనగా ఈశ్వరుని యొక్క కుటుంబ పరివారం అనగా నంది, భృంగి, వినాయకుడు, కుమారస్వామి, అమ్మవారు, ఈ విధంగా ఆ యొక్క ఈశ్వర పరివారాన్ని అంతా కూడాను అందులో ఆవాహన చేసి నమక పారాయణం చేయమన్నది. కాబట్టి ఏకాదశ పారాయణం అంటే 11 మంది 11 సార్లు రుద్రపారాయణం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ ఈశ్వరునికి మళ్ళీ 11 మార్లు అభిషేకం, మళ్ళీ 11 మంది బ్రాహ్మణుల చేత 11 సార్లు అభిషేకం చేయాలి. చేసిన తర్వాత హోమము చేయాలమ్మా. హోమంలో చెప్పబడినటువంటిది ఏంటంటే నల్ల నువ్వులు, బెల్లం పాయసం, అంటే మనం తినే జోరుగా వచ్చే పాయసం కాకుండా కాస్త అన్నం ఎలా అయితే వండుకుంటామో బెల్లంతో చేసినటువంటి అన్నమును ఆ విధంగా వండుకొని అందులో నల్ల నువ్వులు వేసి నల్ల నువ్వులు బాగా కలిపి అప్పుడు మారేడు దళాలు, బెల్లం పాయసం, నల్ల నువ్వులు కలిపిన వాటితో రుద్రం నమక స్వాహకార మంత్రంతో హోమము చేయాలి. హోమము చేసిన తర్వాత ఆ యొక్క 11 మంది బ్రాహ్మణులకి భార్యలు ఉంటారు కదా, ఆ భార్యలు దంపతి సమేతముగా దంపతి పూజ చేసుకొని అప్పుడు ఆ వటు ఆచార్యుడు ఉంటాడు కదమ్మా, అంటే పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడు, మెయిన్ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడికి అతను సంతోషపడే విధంగా తగు దక్షిణాది తాంబూలాదులు ఇచ్చి కలశముతో సహా అతనికి వాయనమిచ్చి అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందమని చెప్పబడింది. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి కర్మదోషాలు తొలగిపోతాయి, తర్వాత కైవల్యం ప్రసాదించబడుతుంది. ఈ విధంగా చేసినటువంటి ఆ సుభద్ర మహిళ చేసిన తోడనే ఆ యొక్క విశ్వేశ్వరునిలో లీనమైపోయిందట. మరణం పొంది విశ్వేశ్వరునిలో లీనమైపోయింది. అంటే కైవల్యం వచ్చింది, మోక్షం వచ్చింది. అంటే ఈ యొక్క కథ ద్వారా మనకు ఇది జరిగిందమ్మా. ఎందుకనంటే ఈ కథలో వచ్చినటువంటి మహానుభావులు ఎవరు? వశిష్ఠ భగవానుల వారు. వశిష్ఠ మహర్షులు అంటే సాక్షాత్తు సప్తర్షుల్లో ఒకడు కదా. కాబట్టి వశిష్ఠుని యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇది ఖచ్చితంగా జరిగిందనే అర్థము. కాబట్టి వశిష్ఠుని యొక్క సప్తర్షుల్లో మేటి అయినటువంటి అనగా ప్రతి వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అంటే అరుంధతి భర్త వశిష్ఠ భగవానుల వారు. కాబట్టి ఇది సత్యము సత్యము సత్యం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి విధానాన్ని ఏ వ్యక్తి అయితే ఆచరిస్తాడో తాను జీవించి ఉండగా చేసినటువంటి పాప కర్మల దోషములతో పాటు తాను ఎన్నో జన్మలు ఎత్తి ఈ జన్మ ఎత్తి ఉంటాడు. కాబట్టి సంచిత పురాకృత ప్రారంభ కర్మ దోషములన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించిన ద్వారా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా కాశీ నగరానికి వెళ్ళి చేయాలనేటువంటి యొక్క నియమం అందులో చెప్పబడి ఉంది. వెళ్ళలేని వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి దగ్గరలోని శివాలయంలో చేసుకోవచ్చు. ఎన్నో నదులు మనకు ప్రవహిస్తున్నాయి, గోదావరి, కృష్ణ నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి శివాలయంలోనైనా కానీ ఈ శ్రావణ మాసంలో కనుక చెప్పినటువంటి విధి విధానంగా ఆచరించినటువంటి వ్యక్తులకి ఈశ్వరానుగ్రహం కలిగి సమస్త దోషములు తొలగిపోతాయని చెప్పవచ్చమ్మా. ధన్యవాదాలు శ్రీహరి శర్మ గారు. ఈ శ్రావణ మాసంలో ఆ ఈశ్వరుడి కటాక్షం కోసం చేయవలసినటువంటి పూజా విధానాన్ని మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో తెలుసుకున్నాం కదండి, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మాత్రమే కాదు ఆ పరమశివుణ్ణి కూడా ఏ విధంగా పూజించాలి, ఆయన వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.